హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి విరూపాక్ష దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ దేవాలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం హంపిలో అయితే ఈ దేవాలయం వస్తుంది. ఈ హంపిలో చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వచ్చేసి విరూపాక్ష దేవాలయం. ఈ హంపి 13-14 శతాబ్దముల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మహా సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యపు రాజధాని కూడా ఒకటి. విజయనగర సామ్రాజ్యము తుంగభద్ర నదికి ఉత్తర తీరంలో ఉన్న అనగొంద అనే ప్రదేశాన్ని రాజధానిగా చేసుకుని రాజులు పరిపాలించేవారు. తర్వాత కాలంలో విద్యారణ్య స్వామి తుంగభద్ర నదికి దక్షిణ తీరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని విజయనగరం అనే పేరుతో విజయనగర సామ్రాజ్యం రాజధానిగా చేశాడు. విజయనగరం అనగా జయాన్ని ఇచ్చే నగరం అని అర్థం. ఈ విరూపాక్ష దేవాలయము హంపిలో పశ్చిమ వైపు ఉంటుంది. ఈ దేవాలయానికి 3 వైపులా 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇది మీరు చూస్తున్నది తూర్పు వైపు ఉన్న గాలి గోపురం. దీని ఎత్తు 50 మీటర్లు, 11 అంతస్తులు కలిగి ఉంటుంది. 2 అంతస్తులు రాతితో నిర్మించి మిగతా 9 అంతస్తులు ఇటుకలతో నిర్మించారు. ఈ దేవాలయానికి 7వ శతాబ్దం నుంచి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది. విరూపాక్ష పంప ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుంచే ఉందని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10 నుంచి 12 శతాబ్దానికి చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారులు అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారము ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, వయస్సులు పరిపాలన మార్పులు చేర్పులు జరిగాయని, అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగర రాజులే నిర్మించారని అంటారు. 16వ శతాబ్దంలో దండయాత్ర వల్ల విజయనగర సామ్రాజ్యం మొత్తం పతనమై అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం నాశనమైపోయింది. అయితే ఈ దేవాలయం మాత్రం దండయాత్రకి గురవ్వలేదు. ఇప్పటికీ ఈ దేవాలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది. ఈ దేవాలయానికి నిరంతరం పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే సంవత్సరంలో ఒకసారి భారీగా ఉత్సవాలు కూడా జరుగుతాయి. గాలి గోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపున 3 తలల నంది మరియు కుడి వైపున ఒక శిలాశాసనం మనము చూడవచ్చు. ఈ విరూపాక్ష దేవాలయానికి తుంగభద్ర నది నుంచి ఒక చిన్న నీటి కాలువతే ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందుతుంది. అక్కడ నుంచి బయటికి వెళ్తుంది. ఈ విధంగా ప్రతి ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ఎంతో ఉందని తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఎడమ వైపున హంపిలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయానికి రూట్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే ఈ మ్యాప్ను చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇదే 2వ గోపురం. దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించినందున దీనిని రాయల గోపురం అని పిలుస్తారు. అలాగే ఈ గోపురం ద్వారంలో ఒక శిలాశాసనం కూడా ఉంది. ఈ ద్వారం తర్వాత మనకు వచ్చేదే 2వ ఆవరణం. 2వ ఆవరణంలోకి మనం ప్రవేశించగానే ద్వీపస్తంభము మరియు ధ్వజస్తంభము అనే 2 స్తంభాలు కనిపిస్తాయి. ఆ 2 స్తంభాల తర్వాత మనకు వచ్చేదే 4 కాళ్ళ మండపము. ఆ 4 కాళ్ళ మండపంలో 3 నందులైతే ఉన్నాయి. ఈ నందులు ఎదురుగా ముఖమండపం అయితే ఉంటుంది. ఈ ముఖమండపంలో ఎక్కే మెట్ల మార్గమున ఒక శిలాశాసనము పురాతన తెలుగులో చెక్కి ఉంచారు.
ఈ మండపంలో అనేక స్తంభాలలో వాటిపై ఉన్న అతి సుందర శిల్పాలను చిత్రీకరించారు. కొన్ని ప్రదేశాలలో సంగీతం, నృత్యం మరియు నాటకం యొక్క ప్రత్యేక కార్యక్రమాలను చూసేందుకు దేవతా చిత్రాలను మరియు దేవతల వివాహ ఆచారాలను అతి పవిత్రంగా మలిచారు. అలాగే ఈ మండపం పైకప్పు రంగురంగుల అనేక దేవతామూర్తులను పెయింటింగ్ రూపంలో చిత్రీకరించారు. ఇది 14-16వ శతాబ్దానికి చెందినవి అని చెప్తారు. అందులోన సీతారాముల కళ్యాణ ఘట్టము, బ్రహ్మ, విష్ణువు మరియు వరాహస్వామి, కృష్ణుడు, నరసింహస్వామి, లక్ష్మీదేవి, శివపార్వతులు, నాటి కళాకారులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేవతామూర్తులను పెయింటింగ్ రూపంలో చిత్రీకరించారు. ముఖమండపం పైన చుట్టూ ఉన్న వరండాలో 4 దిక్కుల దేవతామూర్తులను విగ్రహాలను చాలా అందంగా నిర్మించారు. అందులో ముఖ్యమైనవి: 1 ముక్త నరసింహస్వామి, మరొక వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే శయనించిన శ్రీ మహావిష్ణువు, పాదాల చెంత శ్రీదేవి భూదేవి, మరొక వైపు పాతాళేశ్వరుడు మరియు మహిషాసురవర్ధిని వంటి దేవతామూర్తులను నిర్మించారు. ఈ ముఖమండపంలో నుంచి స్వామివారి ప్రధాన ద్వారమునకు ఇరువైపులా పెద్ద పెద్ద ద్వారపాలకులను విగ్రహాలను నిర్మించారు. అలాగే ఆ ద్వారం నుంచి లోపల వెళ్ళడానికి దారి లేదు. స్వామివారిని దర్శించుకోవాలంటే మనము ఎడమ వైపు నుంచి వెళ్ళాలి. గర్భాలయం ముందు ఉన్న 4 అందమైన నల్లరాతి స్తంభాలతో మండపం ఉంది. ఆ స్తంభాలలో మనోహరమైన శిల్పకళ ఉంది. అందులో స్వామివారికి వాహనాలైన గుర్రం, నెమలి, ఏనుగు వంటి వాహనాలు ఉన్నాయి. ఈ ముఖమండపం నుంచి గర్భగుడిలో ఉన్న వీరపాక్షుడిని దర్శించుకోవాలంటే ఇక్కడ నుంచి దారి లేదు. ఉగ్రరూపుడైన స్వామివారిని ఎదురుగా వెళ్ళకూడదనే నియమం ఉంది కాబట్టి అందువల్ల గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి ఇరువైపులా ప్రవేశ మార్గాలు ఉన్నాయి. అంటే గర్భగుడికి ఎడమవైపున కుడివైపున ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ వీరపక్ష దేవాలయానికి ఎడమవైపున పంపాదేవి మరియు భువనేశ్వరి దేవాలయాలు ఉన్నాయి. దర్శించుకుందాం రండి. అలాగే భువనేశ్వరి దేవాలయానికి ఎడమవైపున శ్రీ గులగంజి మాధవస్వామి దేవాలయం ఉంటుంది. వెళ్దాం రండి. ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఈ దేవాలయం వచ్చేసి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. కొద్దిగా చీకటిగా ఉంటుంది. నెమ్మదిగా వెళ్ళండి. They want to reach the entrance top and here put when I close the door, you cannot see anything. Just keep watch on the wall. Yeah. Very beautiful. Yeah.
Very nicely. And also you can see the zooming effect, zoom in, zoom out. Of course, it details it. Yeah. As you Watch on the wall. Yeah. Watch on the wall. Oh yeah. And also look at that. గర్భాలయానికి వెనుక వైపు నుంచి మనకి బయటికి వెళ్ళే దారిలోనే అక్కడ 10 మెట్లు ఎక్కగానే కుడివైపున ఒక చీకటి గది అయితే ఉంటుంది. ఆ చీకటి గదికి తూర్పు వైపు ఉన్న గాలి గోపురం నీడ తలకిందులుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ గదికి 7 అడుగుల ఎత్తులో ఒక చిన్న రంధ్రం కూడా ఉంది. నేను చూపిస్తాను చూడండి. ఈ రంధ్రం నుంచి మనకు బయట చూస్తే గాలి గోపురం కనబడుతుంది. అలాగే ఆ రంధ్రం ఎదురుగా ఒక తెల్లని గుడ్డ కూడా పెట్టి చూసాము. ఆ నీడ ఆ గుడ్డ మీద కూడా పడుతుంది. వస్తున్నది సూర్యకిరణాలు మాత్రం అనుకోవద్దండి, కేవలం వెలుగు మాత్రమే. ఈ వింత బయట వెలుగు ఉన్నంత వరకు మాత్రమే మనకి కనపడుతుంది. దీనిని చాలామంది శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ట్రై చేశారు, కానీ ఎవరు కనుగొనలేకపోయారు. దర్శనం అయిపోయిన తర్వాత మీరు ఉత్తరం గోపురం నుంచి బయటకు రండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఆలయాలు అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఉత్తరం వైపు ఉన్న గోపురాన్ని కనకగిరి గోపురం అని పిలుస్తారు. అలాగే ఆ గోపురానికి ఎడమ వైపు ఒక పుష్కరిణి అయితే ఉంటుంది. ఆ పుష్కరిణి కూడా వీక్షించండి. ఈ విజయనగర సామ్రాజ్యం రాజధాని అయిన ఈ హంపీని చూడడానికి మన దేశం నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి కూడా సందర్శకులు వస్తుంటారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో జరిగే వీరపక్ష భగవానుడికి పంపాదేవికి నిశ్చితార్థము మరియు కళ్యాణ వేడుక స్వామివారికి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. ఈ ఉత్సవాలను చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వస్తారు. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.